హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్ అలానే జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి టీచర్స్ కాలనీలో ఉన్నామండి. టీచర్స్ కాలనీలో అంటే మీకు ఈ సత్తుపల్లి వినాయక షెడ్ దగ్గర చూపించాను కదా, వీళ్ళు ఇంకొక షెడ్ ఉంది ఇట్లా రోడ్ సైడ్ ఉందని, అది టీచర్స్ కాలనీలో అనమాట ఉండేది. ఇక్కడ వచ్చేసి మనకి మోడల్ నెంబర్ 20th చూడండి ఒకసారి. వినాయకుడిని ఎంత బాగున్నాడో. మనకి వినాయకుని యొక్క రైట్ సైడ్ వస్తే కనుక ఛత్రపతి శివాజీ మహారాజు చేతిలో ఖడ్గం పట్టుకొని నడుస్తున్న పోజులో అయితే ఉంటాడు. అండ్ వినాయకుడు వచ్చేసరికి సేమ్ ఛత్రపతి శివాజీ ఎలా ఉన్నారో సేమ్ వినాయకుడు అలాగే చేతుల పైన షావా వేసుకుని అయితే కూర్చొని ఉంటాడు. ఈ వినాయకుడికి మనకి సపరేట్గా ఆర్చ్ అయితే వస్తుంది. ఆ ఆర్చ్ కూడా అటు సైడ్ ఉంది. మనకు ఈ వినాయకుడి ఆర్చ్తో సహా కలుపుకొనేసి దాదాపు ఒక 11 to 13 feet అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. వినాయకుడు అయితే దాదాపు ఒక 10 feet వరకు ఉన్నాడు. ఆర్చ్ ఇంకా పైకి ఎంత వస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఈ వినాయకుడిని మనం దగ్గర నుంచి ఒకసారి డీటెయిలింగ్ గా చూసేద్దాం. వినాయకుడి విషయానికి వస్తే కనుక చూడండి, ఈసారి అయితే డీటెయిలింగ్స్ పైన అయితే చాలా ఫోకస్ చేసినారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా మిస్ కాకూడదు అనేసి అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్ గా చేసినారు వినాయకులను అయితే. ఇక్కడ వినాయకుడి యొక్క పాదాలకు చూడొచ్చు, ఆభరణాలు ఎంత బాగున్నాయో. అసలు పాదం చూడగానే పెయింటింగ్ అవసరం లేదురా అనిపిస్తుంది మనకైతే, అంత బాగుంది వినాయకుడు అయితే. ఆ పంచకట్టు కూడా చూడండి ఎంత క్లీన్ గా ఉంది. అండ్ అలాగే మెల్లో శాల్వా కూడా చాలా బాగుంది. వినాయకుడు ఆభరణాలు, వినాయకుడి యొక్క స్టైల్ కావచ్చు, అంతా ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ చేసి చాలా బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం సడ్లపల్లిలో వినాయకులు అయితే. అండ్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి దగ్గరకు వస్తే గనక ఫేస్ చూడండి, ఆ ఫేస్ లో ఒక ఎంత బాగుందో. మనకి ఛత్రపతి శివాజీ మహారాజే దాదాపుగా ఒక 5 feet వరకు వస్తాడు, 5 to 6 feet వరకు వస్తాడు. చూస్తున్నారు కదా మీరు, వినాయకుడి యొక్క చెవుల దగ్గర వరకు ఉన్నాడు ఛత్రపతి శివాజీ మహారాజే. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. ఈ వినాయకుడు దాదాపు మనకు ఒక 13 feet వరకు వస్తాడని అయితే చెప్తున్నారు. వినాయకునికి ఆర్చ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూడండి చాలా బాగుంది. ఆర్చ్ కూడా ఇది మనకి సూర్యభగవాన్ ఆర్చ్ టైప్ అయితే ఇచ్చేసినారు. ఇక్కడ మనకి వినాయకుని హెడ్ వచ్చేసరికి ఈ హైట్ లో వస్తుంది. కరెక్ట్ హీట్ అనేది మనకి వినాయకుని హెడ్ అనేది స్టాప్ అయిపోతుంది. అది ఇక్కడ నుంచి అక్కడ మనకి ఆర్చ్ అనేది హైట్ వస్తుంది. ఇప్పుడే ఫోటో చూపించారు, ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక మనకి సడ్లపల్లి వినాయకుని షెడ్ దగ్గర నుంచి మనం రిటర్న్ ఇట్లా బయటకు వచ్చేసి ఇటు సైడ్ టీచర్స్ కాలనీ ఎండింగ్ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళే రోడ్డులో మనకి సేమ్ ఈ వినాయకులు కూడా కాస్త ముందుకు వస్తే ద లార్డ్స్ ఫ్యామిలీ సెలూన్ అనేసి అయితే ఉంది. ఆ ఫ్యామిలీ సెలూన్ ఆపోజిట్ లో అయితే మనకి వినాయకులు అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వండి. బుకింగ్స్ వచ్చేసరికి 20th పైన స్టార్ట్ అయితే అన్నారు. సో అప్పుడు వచ్చి ఒకసారి డీటెయిలింగ్ గా లాంగ్ వీడియో అయితే తీసేద్దాం.